అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'మిసెస్ పర్ఫెక్ట్' ఎపిసోడ్ నంబర్ 23. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. మధ్యాహ్నం 1 గంటకి దేవిగారి ఊరి చేరుకున్నారు కార్తీక్, సమీర. ముందుగానే విషయం తెలియటంతో దేవిగారు అన్ని ఏర్పాట్లు చేయటంతో వాళ్ళిద్దరికీ కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళిచ్చి దిష్టి తీసి లోపలికి రమ్మంది. ఇద్దరూ లోపలికొచ్చి కూర్చున్నారు. సమీర, నానమ్మ ముందు ముఖం తుడుచుకో అని టవలిచ్చి ఇద్దరికీ కాఫీ పట్టుకొనొచ్చింది. అప్పటికే సమీర తన బాధని దిగమింగుకోలేక కార్తీక్ వైపు చూసింది. ఇద్దరూ ఒకరినొకరు పట్టుకొని ఏడ్చారు. అది చూసిన దేవిగారికి ఏడుపు ఆగలేదు. ఏంట్రా ఇది? ఇందుకా మీ ఇద్దరు నా దగ్గరకొచ్చింది? సమీర, ఊరుకోమ్మా అని ఇద్దరిని ఓదార్చింది. అది కాదమ్మమ్మా, నాకంతా తెలుసు నాన్న. ముందు మీ ఇద్దరు కాఫీ తాగండి. అమ్మ సమీర, స్నానానికి వేడినీళ్లు పెడతాను. చల్లటి నీళ్లలో అప్పుడే చేయి పెట్టకు. 1 నెల రోజులు పథ్యం చేస్తే మంచిది అంటుంది. సరే నానమ్మ అని కాఫీ తాగి అక్కడే కాసేపు కూర్చుంది. కిచెన్ రూమ్కొచ్చిన దేవిగారు తనలో తానే బాధపడ్డారు. తన కూతురుపై ఎక్కడలేని అసహ్యం కలిగింది ఆమెకి. ముందు సమీరని జాగ్రత్తగా చూసుకోవాలని ఆలోచనలన్నీ పక్కన పెట్టి స్టవ్పై వేడినీళ్లు పెట్టి మరో స్టవ్పై రైస్ కడిగి ఎసరు పెట్టింది. సమీర హాల్లో అలా కూర్చొనుంది. తన ఆలోచనలన్నీ తన బిడ్డ చుట్టూనే తిరుగుతున్నాయి. సమీర అంటూ కిచెన్ రూమ్ నుంచి బయటకొచ్చింది దేవిగారు. నానమ్మ అంటూ ఈ లోకంలోకొచ్చింది. స్నానం చేపిస్తాను పద. నేను చేస్తాను నానమ్మ అంది. ఎలా చేస్తావు? నీ కడుపంతా పచ్చి పుండుగా ఉంటుంది. అబార్షన్ అంటే లోపల కత్తెరలు వెళ్తాయి కదా అమ్మా, పైగా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది కదా. ముందు నా మాట విని నాతో పట్రా. ఒరే కార్తీక్, ఏంటమ్మమ్మా? లోపల వాష్రూమ్లో నువ్వు స్నానం చెయ్యి. లే ముందు, నువ్వలా డల్గా ఉండకు. సమీరాకి అన్నం తినిపిద్దువు అని మనవడిని మందలించి సమీరాని తీసుకుని పెరటి వైపుకొచ్చింది. పెరటి వైపంతా నీటిగా ఉంది. చుట్టూ అంతా గచ్చు చేయించి పూల కుండీలు పెట్టి మొక్కలు వేసింది దేవిగారు. పెద్ద వాష్రూమ్. సమీర వాష్రూమ్ చూసి షాక్ అవింది. లోపలంతా నీటిగా ఉంది. వాష్రూమ్ చూస్తూ పైకి చూసింది. గ్లాస్ పెట్టడంతో స్నానం చేసే ప్లేస్లో పైకి చూస్తే పచ్చని చెట్లు కనిపిస్తాయి. సమీర అది చూసి షాక్ అవింది. దేవిగారు సమీరాని స్టూల్పై కూర్చోబెట్టి స్నానం చేపించి తలకి టవల్ చుట్టి నైటీ వేసి సమీరాని బయటికి తీసుకొనొచ్చి పెరట్లో కూర్చోబెట్టి, ఇక్కడ కూర్చో సమీర, ఇప్పుడే వస్తాను అని సాంబ్రాణి తెచ్చి తలకి పొగ బాగా వేసి కాళ్ళకి చేతులకి పసుపు రాసింది. నానమ్మ, పసుపెందుకు? పసుపు రాస్తే మంచిది. కాళ్ళకి చెప్పులు వేసుకో, లేదంటే తిమ్మిర్లొస్తాయి. చల్లదనానికి దూరంగా ఉండాలి. గోరువెచ్చని నీళ్లు వాడాలి అని సమీర తలకి చిక్కు తీసి లోపలికి తీసుకొనొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి, వంట చేస్తాను, నువ్విక్కడే కూర్చో అని టీవీ ఆన్ చేసి రిమోట్ చేతికిచ్చి బయటకొచ్చింది. ఫ్రెష్ అయ్యి సోఫా కానుకొని కూర్చున్నాడు కార్తీక్. నాన్నా, ఏంటమ్మమ్మా? తన దగ్గర కూర్చోరా. సరే అమ్మమ్మా అని లోపలికి వెళ్ళి సమీర పక్కన కూర్చున్నాడు. స్నానం చేశారా కార్తీక్? చేశాను అంటూ ఆమెని దగ్గరికి తీసుకొని, జరిగిందంతా మర్చిపో సమీర అంటాడు. ఎలా మర్చిపోతానండి? జరిగిందేమీ చిన్న విషయమేం కాదు కదా అంటుంది. ఏం చేస్తాను సమీర? ఒక రకంగా నా బిడ్డ చనిపోవటానికి కారణం పరోక్షంగా నేనే కదా అంటాడు. ఏంటి కార్తీక్ ఆ మాటలు? అవును సమీర, నువ్వు అత్తమ్మ దగ్గరికి వెళ్తానన్నా నేనే వద్దన్నాను. లేదంటే మన బిడ్డ మనకి ఉందునేమో. లేదంటే ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధగా అన్నాడు. ఇంకెప్పుడు అలా మాట్లాడకండి కార్తీక్. మీరేంటో మీ మనసేంటో నాకు తెలుసు. బిడ్డ పోవటానికి కారణం మీరని అస్సలు అనుకోకండి. బెడ్రూమ్లో నేనే స్పీడ్గా నడిచి పడ్డాను. నేను నిదానంగా నడిచి ఉంటే ఇలా జరగదు. జరిగింది ఎవరం మార్చలేము. అలా అని ఎవరిని నేను తప్పు పట్టలేను. నా ప్రతి కన్నీరు, బాధ, చివరికి నా బిడ్డను కూడా పైనుంచి ఇదంతా చూస్తున్నా ఆ భగవంతుడిపైనే భారం వేశాను. ఆయనే చూసుకుంటాడు. తప్పులేంటో నేనెవరిని ఏమీ అనను కార్తీక్. చిన్న పిల్లలు కాదు కదా. వదిన కూడా నన్ను ఎందుకు హేట్ చేస్తుందో అర్థం కావటం లేదు. ఏది ఏమైనా జరగాల్సిన నష్టమైతే జరిగింది. నీకిప్పుడే చెప్తున్నాను, నువ్వు అసలు ఎవరితోనూ గొడవ పడకు. ఎందుకంటే కొన్ని మాటలు నిజంగానే మనకి తగులుతాయి అంది సుమిత్ర తిట్లు తలుచుకొని. కిచెన్ రూమ్లో వంట చేస్తూనే దేవిగారు సమీర మాటలకి బాధపడ్డారు. ఎంత బాధుంటే అలా మాట్లాడుతుంది? ఎందుకు సుమిత్ర ఇంత దారుణంగా తయారైంది? అయినా
ఇంత జరుగుతుంటే ఇంట్లో అందరూ ఏం చేస్తున్నారు అనుకొని బీరకాయ వేపుడు పెట్టి కార్తీక్ కోసం చికెన్ వండి హాల్లో చాప వేసి ఇద్దరికి భోజనం సిద్ధం చేసింది. కార్తీక్, "హా అమ్మమ్మ వస్తున్నాను" అని సమీరాని తీసుకుని బయటికొచ్చాడు. "కూర్చోండిద్దరూ, ముందు భోజనం చేయండి" అని ఇద్దరికీ వడ్డించిన ప్లేట్లిచ్చింది. "నాకు ఆకలిగా లేదు నానమ్మ" అంది సమీర. "ఆకలి లేకపోయినా తినాలి సమీరా, లేదంట్లే నీ ఒంట్లో బలం ఉండొద్దు" అంటుంది. నిజం చెప్పాలంటే ఇద్దరికీ ఆకలిగా లేదు. కానీ తప్పక భోజనం దగ్గర కూర్చున్నారు. దేవిగారు ఇద్దరికీ ధైర్యం చెబుతూ, "తిండి మానేసినంత మాత్రాన పోయిన బిడ్డ తిరిగొస్తుందా? భోజనం చెయ్యండ్రా ఇద్దరూ" అని వాళ్ళిద్దరికీ తానే తినిపించింది. సమీరాకి ఎక్కడలేని దుఃఖం వస్తున్నా కార్తీక్ బాధపడతాడని భోజనం చేసింది. ఆ తర్వాత కట్ చేస్తే కోడలు, కొడుకు వెళ్ళగానే నరేష్ గారు తన రూమ్‌కొచ్చి విండో కానుకొని బయటికి చూసి తనలో తానే బాధపడుతూ కార్తీక్ మాటలు తలుచుకున్నాడు. "నాన్న, నాకు కొడుకు పుడితే నీ పేరు పెడతాను. ఏ పేరు తెలుసా? ముద్దు పేరు నాని. అసలు పేరు నవీన్. ఈ పేరు బావుంటుంది కదా! అంతేకాదు, అమ్మాయి పుడితే అమ్మ పేరు, అత్తమ్మ పేరు, అక్క పేరు, ఇటు సమీర పేరు కలిసేలా నాయనా అని పెడతాను. ఎలా ఉన్నాయి నాన్న పేర్లు?" 2 రోజుల క్రితం కార్తీక్ మాట్లాడిన మాటలు తలుచుకోగానే ఆయనకి కన్నీరాగలేదు. బాధగా తన అత్తగారికి ఫోన్ చేశాడు. "హలో, చెప్పల్లుడు" అని బెడ్రూమ్‌కేసి చూసింది. కార్తీక్, సమీర బెడ్ మీద పడుకోవటం చూసి తలుపు వేసి హాల్‌లో కూర్చుంది. "ఏం చెప్పాలత్తమ్మా, మీ అమ్మాయి చేసిన పనికి ఈ రోజున నా కొడుకు, కోడలు నాకు దూరం అయ్యే పరిస్థితొచ్చింది. మీ అమ్మాయిని కొట్టి విడాకులివ్వటం పెద్ద పని కాదత్తమ్మా. నా వరకిప్పుడు సమీర ఏ తప్పు చేసిందో మీ అమ్మాయే నిరూపించాలి" అని నరేష్ గారు అనగానే దేవి గారి కంట్లో నీళ్లు తిరిగాయి. "వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారత్తమ్మా?" "ఇప్పుడే భోజనం చేసి రెస్ట్ తీసుకుంటున్నారు అల్లుడు. ఇప్పుడు ఈ టైంలో గొడవలేమీ వద్దు. ముందు నువ్వేం చేయాలనుకుంటున్నావో అదే చెయ్యి. కార్తీక్ నాకు జరిగిందంతా చెప్పాడు. నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టే. నువ్వే ఫ్లాట్ కొని కార్తీక్ పేరున పెట్టు" అంటుంది. "ఆ పనే చేస్తానత్తమ్మా" అని కంట్లో తడి తుడుచుకున్నారు. కానీ బయట నిలబడి ఆ మాటలు విన్న సుమిత్ర కోపంగా లోపలికొచ్చింది. "ఏది ఏమైనా వాళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకోండత్తమ్మా. ఇక్కడే ఉంటే సమీర ఏమైపోతుందో అని భయం వేసి పంపించాను. నా కూతురు దారి తప్పిందని అర్థమైందల్లుడు. ఇదేమీ చిన్న విషయం కాదు. ముందు సమీర వాళ్ళింటికి ఫోన్ చేసి విషయం చెప్పు నరేష్. లేదంటే బాగోదు. వేరే వాళ్ళ ద్వారా విషయం తెలిసిందంటే మనం బాధపడాలి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో." "నాకు తెలుసత్తమ్మా. వాళ్ళిద్దరూ జాగ్రత్త. నేనిప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్తాను. అంతేకాదు, ఫ్లాట్ గురించి ఆల్రెడీ నా ఫ్రెండ్‌తో మాట్లాడాను. మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాను. ఉంటాను" అంటూ ఫోన్ కట్ చేసి వెంటనే మోహన్ వాళ్ళకి కాల్ చేస్తుంటే, "ఒక్క నిమిషం అండి. నేను మీతో మాట్లాడాలి" అంది సుమిత్ర. "ఏం మాట్లాడతావు తల్లి? చేయాల్సిందంతా చేశావు కదా! ఇంకా ఏం మిగిలుందని" అంటారు నరేష్ గారు. "చూడండి, ఊరుకుంటున్నాను కదా అని అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. తప్పంతా నా మీదకి నెడుతున్నారు. ఎందుకు? అసలేం చేశాను? తనకి అబోర్షన్ అయింది. ఇంట్లో పనులు చేయటం వల్ల కాదు. బెడ్రూమ్‌లో కాలు జారి పడిపోయింది. ఆ విషయం మర్చిపోకండి. కాబట్టి తన బిడ్డని తను" అని మాట్లాడేలోపే, "ఇంక ఆపుతావా?" కాస్త గంభీరంగానే అన్నారు నరేష్ గారు. "ఏంటండి, మాట్లాడితే కొడతారు, లేదంటే తిడతారు. అసలు నేనేం చేశాను?" అంటుంది. "తను బెడ్రూమ్‌లో కాలు జారి పడలేదు. తల తిరిగి పడిపోయింది." "ఎందుకు?" సూటిగా అడిగారు. సుమిత్ర మాట్లాడలేదు. "మాట్లాడు. ఎందుకు పడిపోయింది? ఎందుకో చెప్పనా?" "చెప్పండి. నేను పనులన్నీ చెప్పాను. అందుకే అలా అయిందంటారు, అవునా?" అంటుంది సుమిత్ర. "అవును. ముమ్మాటికి అదే కారణం. సుమిత్ర, నీకు అర్థం అవుతుందా? నువ్వు బాధ పెడుతుంది ఎవ్వరినో కాదు, నీ కొడుకుని" అన్నారు బాధగా. "అసలు నేనెందుకు బాధ పెడతానండి? ఒక రకంగా సమీర వచ్చాకే కదా మీ తండ్రి కొడుకులిద్దరూ నన్ను చిన్నచూపు చూస్తున్నారు. అవునా కాదా? అంతేకాదు, ఆ మహాతల్లి పడిపోతే నిందంతా నా నెత్తిన వేశారు. ఇప్పుడు నాకు విడాకులిస్తానంటున్నారు. ఇదేనా మీరు నన్ను ప్రేమించింది?" అని అడుగుతుంది. "ఇంకాపు నీ అతి నాటకాలు. నీ ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. ఛీ! నాకైతే నిన్ను చంపాలన్నంత కోపం వస్తుంది తెలుసా? కానీ ఏం చేయను" అని అసహనంగా సుమిత్ర వైపు చూసి ఫోన్ తీసుకుని బయటికి వెళ్లారు. ఆ తర్వాత కట్ చేస్తే, "ఏంటండి మీరనేది?" భర్త చేతికి కాఫీ కప్పిస్తూ నవ్వుతూ కూర్చుంది సరోజ. "అవును సరోజ, మనం రేపు సమీరకిష్టమైన పులిహార, చక్కెర పొంగలి అన్నీ వండి అమ్మాయి దగ్గరికి వెళ్దాం.
ఎలా ఉందో ఏంటో మనమ్మాయి. అవునండి. అసలు ఈ విషయం నేనే మీతో మాట్లాడదాం అనుకున్నాను కానీ, ఈలోపే మీరు మాట్లాడారు. అమ్మాయి రాత్రి కలలోకొచ్చింది సరోజ. పొద్దున్నే వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ, ఎందుకులే అని ఆగాను. నా కూతురికి మన మీద బెంగొచ్చినట్టుంది. అందుకే రాత్రి నా కలలోకొచ్చింది. కడుపుతో ఉంది కదండీ! తనకి మన మీద ఉంటుంది కానీ, బయటికి చెప్పుకోలేదు కదా! అని ఇద్దరు మాట్లాడుతుండగానే, నరేష్ గారి ఫోన్ రావటంతో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశారు. హలో! నరేష్ గారు ఎలా ఉన్నారు? అందరూ బావున్నారా? అని ఎంతో ఆప్యాయంగా పలకరించాడు మోహన్. అందరం బావున్నాం మోహన్. మీరెలా ఉన్నారు? బావున్నాం అంటూ మాట్లాడి, చెప్పండి నరేష్ గారు ఏంటి విషయం? మోహన్ మా చెల్లికి దూరంగా వచ్చి మాట్లాడు అని నరేష్ అనగానే, మోహన్‌కి కంగారొచ్చి, సరోజ కాస్త మంచినీళ్ళు తీసుకునిరా అని సరోజ లోపలికి వెళ్ళగానే, ఫోన్ పట్టుకొని టెర్రస్ పైకొచ్చారు. ఏమైంది నరేష్ గారు? నాతో ఏమన్నా చెప్పాలా? అవును మోహన్. అది సమీరాకి నిన్న అబార్షన్ అయింది. ఏంటి? అంటూ షాకయ్యాడు మోహన్. అవును మోహన్. ఈ విషయం నైట్‌నే చెప్దాం అనుకున్నాను కానీ, మీరు కంగారు పడతారని చెప్పలేదు అని నరేష్ గారు అనగానే, మోహన్ బాధపడ్డాడు. అతని కంట్లో సుడులు తిరిగాయి. అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది నరేష్ గారు? అంతా సడన్‌గా జరిగిపోయింది. ప్రస్తుతం సమీరాని, కార్తిక్‌ని మా దగ్గర ఉంచాం. అమ్మ తీసుకొని రమ్మంటే అక్కడికి పంపించాను. సరే, సరే. మేమిప్పుడే బయలుదేరుతున్నాం అని మోహన్ ఫోన్ కట్ చేసి వెంటనే కార్తిక్‌కి కాల్ చేశాడు. సమీర పక్కన కూర్చొని దేవి గారితో మాట్లాడుతున్న కార్తిక్, మోహన్ గారి దగ్గర నుంచి ఫోన్ రాగానే విషయం అర్థమయ్యి బయటికి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో మావయ్య. కార్తిక్, అమ్మ ఎలా ఉంది? బాధగా అడిగారు. బానే ఉంది మావయ్య. ఏంటి కార్తిక్ ఇది? అబార్షన్ ఎందుకయింది? అని అడుగుతాడు. డాక్టర్ ఫస్ట్‌లోనే చెప్పారు మావయ్య. బేబీ వీక్‌గా ఉందని. టైం బాలేనప్పుడు మనం ఏమీ చేయలేం కదా! అంటాడు. అల్లుడి మాటలను బట్టి ఏదో అయింది అనుకుని, సరే కార్తిక్, ఇప్పుడే వస్తున్నాం. ఇప్పుడెందుకు మావయ్య? మేము 2 రోజుల్లో వస్తాం అన్నాడు. మీరెప్పుడొచ్చినా పర్వాలేదు కార్తీక్. కానీ ఇంత జరిగినా కనీసం ఫోన్ చేసి విషయం చెప్పాలి కదా! ఎందుకు చెప్పలేదు? బాధగా అడిగారు మోహన్. మీరిలా బాధపడతారని చెప్పలేదు మావయ్య. జాగ్రత్తగా రండి. వచ్చాక మాట్లాడుకుందాం మావయ్య అని కార్తీక్ ఫోన్ కట్ చేయగానే మోహన్ ఆలోచిస్తూనే కిందికొచ్చాడు. ఏంటండి? మంచినీళ్ళడిగి ఎక్కడికెళ్లారు? మీ గురించి ఇల్లంతా వెతుకుతుంటే? ఏం లేదు. ముందు నువ్వు ఇంటికి తాళాలు వెయ్యి. సమీర దగ్గరికి వెళ్దాం. ఏంటండి? ఏమైంది? ఏం కాలేదు. అమ్మాయి మనల్ని చూడాలంటుంది. బట్టలు మార్చుకొని రెడీ అవ్వు. అవునా? అయితే ఒక గంట ఆగి బయలుదేరదామా? సమీరాకి ఇష్టమైన బిర్యానీ చేస్తాను అంది. ఇప్పుడేమీ వద్దు సరోజ. పద వెళ్దాం అని మోహన్ హడావిడి చేయటంతో సరోజ వెంటనే ఫ్రెష్ అయ్యి, రెడీ అయ్యి, సమీరకి ఇష్టమైన కజ్జికాయలు బాక్స్‌లో సర్దుతూ, ఏంటో ఈయన సడన్‌గా వెళ్దామంటున్నారు. ముందే చెబితే అన్నీ వండుకునేదాన్ని. ఇంతకు ముందే కదా పొద్దున్నే వెళ్దామన్నారు. అంతలోనే ఏమైంది అనుకోని అన్నీ ప్యాక్ చేసుకొని ఇద్దరూ బండి మీద బయలుదేరారు. ఎవరండి ఫోన్ చేశారు? లోపలికొస్తున్న కార్తీక్‌ని అడిగింది సమీర. ఎవరు కాదు. ఆఫీస్ నుంచి కాల్ అని ఆమె పక్కన కూర్చున్నాడు. అమ్మ వాళ్ళొస్తున్నట్టు సమీరకి చెప్పలేదు. బాధపడుతుందని. సమీరా, ఏంటి నానమ్మా? ఈ పువ్వులన్నీ మాల కట్టు. మన చెట్టువే విరజాజులు అని చెప్పి వంటగదికి వెళ్ళింది. సమీర పువ్వుల మాల కట్టే పనిలో ఉంది. అమ్మమ్మ, కాస్త మంచినీళ్ళివ్వు అంటూ కిచెన్ రూమ్‌కొచ్చాడు కార్తీక్. తాగు నాన్నా, కాఫీ పెట్టనా? నీ చిక్కటి కాఫీ ఎవరొద్దంటారమ్మమ్మా? పెట్టు. నేను మా ఆవిడ తాగి పెడతాం అంటూ కిచెన్ గట్టుపై కూర్చున్నాడు. ఏంటి? అమ్మ ఇంత చేసినా నీకు కోపం రాలేదా? కావాలని అడిగింది దేవి. ఎందుకు రాదమ్మమ్మా? అమ్మ ప్లేస్‌లో ఎవరైనా ఉంటే బుద్ధి చెప్పేవాడిని. కానీ కన్నతల్లి కదా! అందుకే ఏమీ మాట్లాడలేకపోయాను అన్నాడు. ఎందుకురా అక్కడుండడం? నాన్న ఫ్లాట్ కొంటానంటున్నారు కదా! సమీరని తీసుకొని అక్కడికి వెళ్ళు అని అంతలోనే ఏదో ఆలోచన వచ్చిందానిలా, నాన్నా, నేనొక సలహా ఇవ్వనా? ఏంటమ్మమ్మా? నీకు ఆఫీస్ ఎలానో ఇక్కడి నుంచి దగ్గరే కదా! అదేదో నువ్వు సమీర ఇక్కడే ఉండిపోండి. సమీరాకెలానో తోడుగా నేనుంటాను కదా! నాన్న ఫ్లాట్ కొనటం ఎందుకు? ఆ డబ్బులేవో జాగ్రత్తగా దాచుకో. ఏమంటావ్? అంది. వద్దమ్మమ్మా! ఇక్కడైనా ఎన్ని రోజులనుంటాం? అమ్మ, అక్క అస్సలు ఊరుకోరు. ముందుగా అక్కొచ్చి ఇది అమ్మమ్మిల్లు, ఇందులో నాకు వాటా ఉందని గొడవ చేస్తుంది. దూరంగా ఉన్నా ప్రశాంతంగా ఉంటాను. అక్కర్లేని గొడవలు ఎందుకమ్మమ్మా? ఇప్పుడు సమీర వాళ్ళ అమ్మా నాన్నొస్తున్నారు. అవునా? బయలుదేరారా? హా అమ్మమ్మా!
ఇప్పుడు వాళ్ళకి ఏమని సమాధానం చెప్పనమ్మమ్మా? అమ్మ చేసిన పనికి ఈ రోజున వాళ్ళ ముందు నేను తలదించుకునే పరిస్థితొచ్చింది. నువ్వు మాత్రం ఏం చేస్తావురా? మంచిగా ఆలోచించావు. కానీ అమ్మ అలా చేస్తుందని ఎవ్వరూ అనుకోలేదు కదా! నువ్వేమీ బాధపడకు. నీ భార్యని ఇకపై జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వంట చేయటం మొదలుపెట్టింది. సమీర వాళ్ళ అమ్మా నాన్న వస్తున్నారని మటన్ కర్రీ వండి, బిర్యానీ చేసి, సమీరకి బెండకాయ వేపుడు, ధనియాల పొడి చేసింది. అన్నీ చేసుకుని హాల్లోకొచ్చింది. టైం అప్పటికే 7. సమీర మాల కట్టిన పువ్వులన్నీ జడలో పెట్టుకొని బయటికి చూసింది. బైక్ పార్క్ చేసి లోపలికొస్తున్నారు మోహన్, సరోజ. తల్లిదండ్రుల్ని చూడగానే సమీరాకి ఏడుపు ఆగలేదు. కానీ మౌనంగా పైకి లేచి నవ్వుతూ తల్లిని హత్తుకుంది. ఎలా ఉన్నావమ్మా? ఎలా ఉన్నారు నాన్నా? బావున్నాం తల్లి. నువ్వెలా ఉన్నావు? కూర్చో అని ముగ్గురు హాల్లో కూర్చున్నారు. దేవిగారు గబగబా జ్యూస్ తెచ్చి ఇచ్చారు. ఎలా ఉన్నారమ్మా? అని ఇద్దరు దేవిగారిని పలకరించారు. బావున్నాం తల్లి. మీరెలా ఉన్నారు? బావున్నామమ్మా. తల్లి, ఎలా ఉంటుంది నీకు? వాంతులెక్కువ అవుతున్నాయా? నీకిష్టమైన కజ్జికాయలు తెచ్చాను. అంతేకాదు, బొబ్బట్టు చేశాను తిను అంటూ హడావిడిగా బ్యాగ్ ఓపెన్ చేస్తున్న భార్య చేతిని పట్టుకున్నాడు మోహన్. అప్పటికే సమీర కంట్లో నీళ్లు. కార్తీక్ అక్కడే కూర్చొని తనలో తానే బాధపడుతున్నాడు. సరోజ, ఏంటి ఇప్పుడు ఇవన్నీ అంటాడు. ఏమైందండి అని ఆలోచిస్తూ సమీర కేసి చూసింది. ముఖానికి పసుపు, కాళ్ళకి చెప్పులు చూసి అనుమానం వచ్చింది. ఏంట్రా పసుపు, ఆ కాళ్ళకి చెప్పులు, అసలేమైంది? అది అత్తమ్మ అని కార్తీక్ మాట్లాడుతుంటే సమీర వెంటనే కార్తీక్ చేతిని పట్టుకొని, అమ్మా ఏం లేదు, నాకు డేట్ వచ్చేసింది అని తలదించుకొని చెప్పింది. ఏంటి? అవునమ్మా అని తల్లి వైపు చూసింది. అప్పటికే సరోజ గారి ముఖం మారిపోయింది. సంతోషం తాలూకు చిరునవ్వు ముఖంలో లేదు. డేట్ రావటం ఏంటమ్మా? అసలేం జరిగింది? ప్రెగ్నెంట్ కదా నువ్వు? నీకెందుకు డేట్ వస్తుంది? అదే అమ్మా, నాకొచ్చింది ప్రెగ్నెన్సీ కాదమ్మా, ముత్యాల గర్భిణి. అందుకే అలా అంటూ చెప్పలేక తలదించుకుంది. సడన్గా బ్లీడింగ్ అయిందమ్మా, ఇంక తప్పక అబార్షన్ చేశారు అని తల్లిదండ్రులకి అబద్ధం చెప్పింది. అంతా విన్న దేవి, కార్తిక్ గారు సమీర వైపు బాధగా చూసి మనసులోనే ఆమె అత్తింటికిస్తున్న గౌరవం చూసి విస్తుపోయారు. చిచ్చి, నా కూతురికి బంగారం లాంటి కోడలు దొరికింది. అయినా దీనికి ఎందుకు మనసు బుద్ధి చెడిందో. కొడుకుని కోడల్ని దూరం చేసుకుంటుంది. ఈ రోజుల్లో అందంగా బ్రతుకుదామన్నా వాళ్ళకి మనశ్శాంతి బతుకుండదు. ఏం చేస్తాం అనుకొని తనలో తానే బాధపడింది. సరోజ చిన్నపిల్లల కూతుర్ని పట్టుకొని ఏడ్చింది. ఎందుకమ్మా ఏడుస్తావు? ఒక్కోసారి అలానే జరుగుతూ ఉంటాయి. ఏడవకమ్మా అని సరోజని ఓదార్చింది. కూతురు నీళ్లు పోసుకుందని చాలా ఆనందపడ్డాను, కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదమ్మా. సమీరాని ఇంటికి తీసుకొని వెళ్తానమ్మా అని దేవి గారిని అడిగింది. నీ కూతుర్ని నేను చూసుకోలేనా? నవ్వుతూ అంది దేవి. నా ఉద్దేశం అది కాదమ్మా. తల్లిగా నాకు ఉంటుంది కదా, అందుకే అడుగుతున్నాను. నాకు తెలుసు సరోజ. పొద్దున్నే తీసుకుని వెళ్దువు. ముందు మీరు చేతులు కడుక్కోండి, భోజనం చేద్దురు. ఇప్పుడేమీ వద్దమ్మా, ఆకలిగా లేదు. మోహన్, సరోజ ఇద్దరు ఒకేసారి అన్నారు. ఏంటిద్దరూ ఆకలి లేదంటున్నారు? తినకపోతే ఎలా? రే కార్తీక్, మీ మామయ్య అత్తమ్మని టెర్రస్ పైకి తీసుకుని వెళ్ళు. భోజనం పైకి తెస్తాను అంది దేవి. అమ్మా, మీకెందుకంత శ్రమ? శ్రమ ఏమీ కాదు, అందరం కూర్చుని భోజనం చేద్దాం అన్నారు. సరోజ కూతురు చేతిని పట్టుకొని పైకి తీసుకునిచ్చి చాపపై కూర్చొని, ఇంత జరిగినా ఎందుకమ్మా ఒక మాటైనా చెప్పలేదు? మీరు బాధపడతారని చెప్పలేదమ్మా, కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. పోనీలే తల్లి, జరిగిందేదో జరిగింది. ఇకపై నువ్వు జాగ్రత్తగా ఉండు అని కూతురు తల నిమ్ముతూ, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, అల్లుడు గారు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఏమన్నా జరిగిందా ఏంటి? లేదంటే సమీర అబద్ధం చెప్తుందా అనుకొని తనలో తానే ఆలోచనలో మునిగింది. దేవిగారు అందరికీ భోజనం వడ్డించారు. బాధని లోలోపలి దాచుకుంటూ దేవిగారి మాటలు వింటూ అందరూ భోజనం చేశారు. సమీర సరోజ గారి ఒడిలో పడుకుంది. చాలా థ్యాంక్స్ అమ్మా, నా కూతుర్ని మీరు చాలా బాగా చూసుకుంటున్నారు. థ్యాంక్స్ ఎందుకు తల్లి? నేనేమన్నా బయటిదాన్నా ఏంటి? ఇంకెప్పుడు అలా మాట్లాడకమ్మా. ఏం చేయనమ్మా, నా కూతురు కడుపుతో ఉందని చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి ఎంతగానో ఆనందించాను. కానీ ఈలోపే ఎవరి దిష్టి తగిలిందో ఏంటో ఇలా అయింది. ఏం చేస్తాం, కొన్నిసార్లు మనుషుల గోల తగులుతుంది. అందుకే 5వ నెల వచ్చే వరకు కడుపుతో ఉందన్న విషయం ఎవరికీ చెప్పకూడదు కూతుర్ని తలుచుకుని అంది దేవి. అదైతే నిజమే అమ్మా,
మీరన్నట్టు ఎవరి దిష్టో, గోలో తగిలింది. అందుకే నా కూతురికి ఇలా జరిగింది. మీరా తల నిమురుతూ అంది సరోజ. దేవిగారు తనలో తానే బాధపడ్డారు. సుమిత్ర అసలు ఎందుకు ఇలా మారిపోయిందో ఆవిడకి అర్థం కావటం లేదు. కొన్ని జీవితాలు అంతే అనుకున్నారు. బయట వాకిట్లో మంచంపై కూర్చునున్నారు మోహన్, కార్తిక్. అసలేం జరిగిందల్లుడు? చూస్తుంటే ఏదో జరిగిందని అర్థమవుతుంది. ఈ టైంలో మీరుండాల్సింది ఇంట్లో. కానీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారని నాన్న చెప్పినప్పుడే అర్థమైంది ఏదో జరిగిందని. అసలేం జరిగిందల్లుడు? సమీర చెప్తుందైతే నాకు నమ్మాలని అనిపించటం లేదు. నువ్వైనా నా దగ్గర నిజం చెప్తావా అని అడుగుతారు. మీ దగ్గర నేనెందుకు నిజం చెప్పను మావయ్య అంటూ జరిగిన విషయమంతా చెప్పాడు కార్తిక్. అంతా విన్న మోహన్ ఏమీ మాట్లాడలేదు. లోపలే సుమిత్ర బుద్ధి తెలిసి కోపం తెచ్చుకున్నారు. కానీ పైకి మాత్రం నార్మల్గానే ఉన్నారు. ఎంత కాదన్నా సమీర ఇప్పుడు ఒక ఇంటి కోడలిని ఆలోచించి ఏమీ మాట్లాడలేదు. అందుకే మావయ్య ఇలా జరిగింది. ఆఫీస్ మారాను, ఫ్లాట్ కొనుక్కుంటున్నాను. ఈ వారం ఇల్లు షిఫ్ట్ అవుతాను. అప్పటి వరకు సమీరాని మీ దగ్గర ఉంచండి. ఒంటరిగా తనను వదిలేసి ఆఫీస్కి ఏం వెళ్ళను. ఒక్కతే కూర్చొని ఏడుస్తూ జరిగింది తలుచుకుని బాధపడుతుంది మావయ్య. సరే అల్లుడు, ఎంత కాదన్నా వాళ్ళు నీ తల్లిదండ్రులు. ఆ విషయం గుర్తుపెట్టుకొని మాటలు జాగ్రత్తగా మాట్లాడు. మీలో మీకే గొడవలెందుకు? ఉన్నది నలుగురు. అత్తాకోడలన్నాక గొడవలు మామూలే. మనం అందులో ఎవరి తరఫున మాట్లాడలేము అంటాడు మోహన్. అవును మావయ్య, కానీ అమ్మ ఎందుకు సడన్గా మారిందో నాకు అర్థం కావటం లేదు అంటాడు కార్తిక్. వయసు వచ్చే కొద్దీ కొందరి మనస్తత్వాలు అంతే, అలానే మారుతాయి. ఫ్లాట్ ఏమి కొనుక్కోకల్లుడు మావయ్య అంటాడు. నువ్వు వర్క్ చేస్తున్న ఆఫీస్ ఎక్కడ, ఏ బ్రాంచ్ అని అన్ని వివరాలు అడిగి తెలుసుకొని వెంటనే తనకి తెలిసిన సేటుకి కాల్ చేశారు. నమస్తే సేటు, ఎలా ఉన్నావు? బిజినెస్ ఎలా రన్ అవుతుంది నవ్వుతూ అడిగాడు మోహన్. బాగున్నాం మోహన్, ఆ దేవుడి దయ వల్ల బిజినెస్ బాగానే నడుస్తుంది. అపార్ట్మెంట్ దగ్గరున్నాను, వర్క్ జరుగుతుంది మోహన్. ఏంటి విషయం? ఏమీ లేదు, నాకు ఒక ఫ్లాట్ కావాలి. ఎలా ఇస్తున్నారు రేట్ అని అడుగుతాడు మోహన్. నీకు తెలిసిందే కదా మోహన్, అయినా ఫ్లాట్ ఎందుకు నీకు? ఇల్లు పొలాలు అన్నీ ఉన్నాయి కదా. ఉన్నాయి సేటు, మా అల్లుడికి జాబ్ వచ్చింది నువ్వుంటున్న ఊర్లోనే. ఫ్లాట్ సేలింగ్లో ఉంటే చెప్పు, రేపు వచ్చి చూసుకొని డబ్బులు ఇస్తాను అని సేటుతో పావుగంట మాట్లాడి ఫోన్ కట్ చేసి, కార్తీక్, ఏంటి మావయ్య? నాన్నగారు ఇచ్చిన సైట్ పేపర్స్ అవన్నీ జాగ్రత్త దాచేయి. నువ్వేమీ ఫ్లాట్ కొనకు, పుట్టే పిల్లలకి ఆ స్థలాలుంటాయి. మావయ్య, అది కాదు మావయ్య. నాకు తెలుసు కార్తీక్, కానీ నేను మాత్రం ఎందుకున్నాను చెప్పు? మీకు అండగా ఉండటానికే కదా. ఈ విషయంలో నువ్వేమీ అడ్డు చెప్పకు. రేపొద్దున ఇద్దరం వెళ్ళి నచ్చిన ఫ్లాట్ చూసుకొని మనీ పే చేద్దాం. వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. డబ్బు గురించి నువ్వేమీ ఆలోచించకు, అదంతా నేను చూసుకుంటాను అన్నారు మోహన్. క్షమించండి మావయ్య, డబ్బుల విషయం మీరేమీ నెత్తిన పెట్టుకోకండి. నా దగ్గర ఉన్నాయి. నాకు అంతగా అవసరమైతే అడుగుతాను మావయ్య. ప్లీజ్ నా మాటని కాదని అనకండి అని చెప్పి చాలాసేపు మోహన్తో మాట్లాడాడు. సరోజ, మోహన్ బయట హాల్లో పడుకున్నారు. దేవిగారు బయట వరండాలో కూర్చొని తన ఆలోచనలో తనున్నారు. చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చి లోపలికి వెళ్ళి పడుకున్నారు. ఆ తర్వాత కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం పెందల కాడ నీళ్ళిచ్చి అందరూ ఫ్రెష్ అయ్యి కాఫీ తాగి కూర్చున్నారు. దేవిగారికి మాట చెప్పి కార్తిక్, మోహన్ ఇద్దరూ ఫ్లాట్ కోసం ఊరు వెళ్ళి రేట్ అవన్నీ ముందుగానే మాట్లాడుకోవటంతో నరేష్ గారు డబ్బులు పట్టుకొని వచ్చారు. మోహన్ గారితో ఉన్నదున్నట్టు జరిగిందంతా చెప్పి బాధపడ్డాడు నరేష్ గారు. మోహన్ ఏమీ మాట్లాడలేదు. జరిగింది మనం ఏమీ మార్చలేం కదా నరేష్ గారు, వదిలేయండి ఇంకా. మనస్తత్వాలు మారిపోయినప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం చెప్పండి అని సేటు రావటంతో డబ్బులిచ్చి ముగ్గురు దేవిగారింటికి వెళ్ళారు. ఏంట్రా నాన్న, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు అని నరేష్ని చూడగానే నవ్వుతూ పలకరించి కాఫీ ఇచ్చింది. ఫ్లాట్ కొనటం, రిజిస్ట్రేషన్ చేయటం విషయాలన్నీ అందరికీ చెప్పి కార్తిక్ సమీరాని తీసుకుని లోపలికొచ్చాడు. ఏంటి కార్తిక్, ఫ్లాట్ ఎందుకు కొన్నావు? చూసావు కదా ఏం జరిగిందో, అందుకే కొనాల్సి వచ్చింది. టిఫిన్ చేసావా అని ఆమె తల నిమురుతూ అడిగాడు. నేను తింటాను, అమ్మ వాళ్ళు నన్ను తీసుకొని వెళ్తానంటున్నారు. నాకు ఇష్టం లేదు కార్తిక్, నీతో పాటు నేను ఇక్కడే ఉంటాను. ప్లీజ్ వాళ్ళతో మాట్లాడు అంది. చూడు, అమ్మ నాన్నలతో పాటు నువ్వింటికి వెళ్ళు. ఫ్లాట్ తీసుకున్నాం కదా, నాన్న పూజారి గారితో మాట్లాడారు. ఎల్లుండి
ఫ్లాట్‌లో పాలు పొంగించి సామానంతా షిఫ్ట్ చేయించాలి. అంతా పనుంది. ఈలోపు నేను ఆఫీస్‌కి వెళ్ళి స్టాఫ్ అందరికీ వర్క్ గురించి చెప్పి ఇంటికొస్తాను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని నుదుటిన ముద్దు పెడుతూ అన్నాడు. ప్లీజ్ కార్తీక్, నేనిక్కడే ఉంటాను అంది సమీర. చెప్తున్నాను కదా! నెల రోజులు నువ్వు రెస్ట్ తీసుకోవాలి. లేదంటే హెల్త్ ఎలా సెట్ అవుతుంది? నేను జాగ్రత్తలు తీసుకుంటాను కార్తీక్. నిన్ను వదిలి వెళ్ళటం నాకిష్టం లేదు అని సమీర అనగానే వెంటనే కార్తీక్ ఆమెని హత్తుకొని, నిన్ను పంపించటం నాకు ఇష్టం లేదు సమీరా. కానీ తప్పదు. నాకు నీ ఆరోగ్యం ముఖ్యం అని నచ్చచెప్పాడు. సమీరాకి ఇష్టం లేకపోయినా బాధగా బట్టలు సర్దుకొని కార్తీక్ దగ్గరకు వచ్చింది. ఇంతేనా నీ నిర్ణయం అంది కార్తీక్ చేతిని పట్టుకొని. "హ్మ్, నీ గురించే కదా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. ఎందుకు బాధపడతావు అన్నాడు. ఏం లేదు కార్తీక్ అని అతన్ని హత్తుకొని బయటకొచ్చింది. దేవి గారికి మాట చెప్పి తల్లిదండ్రులతో ఇంటికి బయలుదేరింది సమీర. తనకిష్టం లేకపోయినా తప్పక వెళ్ళింది. సమీర కారు ముందుకు వెళ్ళగానే వెనకాలే మోహన్ కూడా వెళ్ళాడు. సమీర వెళ్ళగానే కార్తీక్ తనలో తానే బాధపడ్డాడు. ఏంట్రా డల్గా ఉన్నావు అంటూ కొడుకు పక్కన కూర్చున్నాడు నరేష్. ఏం లేదు నాన్న. ఎందుకు లేదు? నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది ఏదో ఉందని. సమీర వెళ్ళటం నీకు ఇష్టం లేదు కదా? మనవడి చేతికి కాఫీ కప్ ఇచ్చి నిమ్మరసంతో చేసిన పులిహోర నరేష్కిచ్చింది. ఏం చేయనమ్మమ్మా, ఇలాంటి పరిస్థితుల్లో తనని ఇంట్లో ఎలా ఉంచను? అమ్మ గురించి తెలిసిందే కదా. "హుం, మీ అమ్మతో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. అల్లుడు, ముందు తిను. నువ్వేమీ బాధపడకు. నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిదే కదా. ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నావు? ఏం చేయనత్తమ్మా, ఈ రోజుల్లో మంచితనానికి చోటు లేదని జరిగిన సంఘటనే గుణపాఠం చెప్పింది. అందరిలా కాదు నా కోడలు. తెల్లవారిందే వాకిట్లో ముగ్గు, ఇంట్లో దీపారాధన, అన్ని పనులు చకచకా చేస్తూ అందర్నీ బాగా చూసుకుంటుంది. అలాంటి అమ్మాయి ఈ రోజుల్లో దొరకటం చాలా కష్టం. కానీ సుమిత్ర ఎందుకు ఇలా చేసిందో అర్థం కావటం లేదత్తమ్మా అంటాడు నరేష్. అర్థం కాకపోవడానికి ఏముంది? సమీర అంటే ఇష్టం లేదని స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఇష్టం ఉంటే కష్టమైనా ఇష్టంగా సర్దుకొని బ్రతికేయచ్చు. ఇష్టం లేని చోట ఎంత ప్రేమ చూపించినా అది నచ్చదు. కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు సుమిత్ర కూతురు మీద ప్రేమ చూపించటంలో తప్పులేదు. రేపన్న రోజున ఖచ్చితంగా కోడలి విలువ తెలిసే రోజొస్తుంది. అదైతే నిజమే అమ్మమ్మా అని తాగిన కాఫీ కప్ పక్కన పెట్టి, నాన్న, ఆఫీస్కి వెళ్తున్నాను. గృహప్రవేశం గురించైతే ఎవరికి చెప్పకు. ముఖ్యంగా అక్కకి. సింపుల్‌గా అమ్మమ్మ, నువ్వు, నేను, సమీర, అత్తమ్మ, మామయ్య, రవి బావ, వాళ్ళమ్మ ఇంతే. ఒకవేళ వాళ్ళిద్దరిని పిలిచినా సమీరాని ఏదోటి అంటారు. అక్కడ మళ్ళీ గొడవ. అందుకే ఇలా చేద్దాం. ఏమంటావు నాన్నా? నువ్వు చెప్పినట్టే చేద్దాం. పిలిచి గొడవలు పెట్టుకోవటం కన్నా పిలవకుండా సైలెంట్‌గా పూజ చేసుకుంటే మంచిది అని కార్తీక్ ఆఫీస్‌కి వెళ్ళగానే నరేష్ గారు దేవి గారితో కాసేపు మాట్లాడి, సరే అత్తమ్మా, నేనింటికి వెళ్తాను. నేను వస్తానల్లుడు అంది. ఎందుకత్తమ్మా, మీరు గడ్డి పెట్టినా మీ అమ్మ ఏమీ మారదు అన్నాడు. ఎందుకు మారదో నేను చూస్తాను పద అల్లుడు అని దేవిగారు అనగానే నరేష్ గారేమీ మాట్లాడలేదు. అత్తగారిని తీసుకొని ఇంటికి వెళ్ళారు. ఆ తర్వాత కట్ చేస్తే ఇంటికి రాగానే కూతురికి దిష్టి తీసి లోపలికి తీసుకుని వచ్చింది సరోజ. రాగానే కూతుర్ని గుండెలకి హత్తుకుని బాధపడింది. ఏయ్, ఏంటిది? అమ్మాయినేం చేద్దామని? నువ్వేడ్చి తనని బాధ పెడతావా అని కూతుర్ని దగ్గరికి తీసుకుని, చిన్నపిల్లలా ఇలా ఎవరైనా ఏడుస్తారా చెప్పు? ముందు కూర్చోమ్మా అని సమీరాని కూర్చోబెట్టి ధైర్యం చెప్పి, వచ్చే సంవత్సరం నీకు ఖచ్చితంగా పిల్లలు పుడతారు. నువ్వు జరిగింది తలుచుకొని బాధపడితే ఎలా రా అని కూతుర్ని ఒడిలో పడుకోబెట్టుకొని జోకొడుతూ, సరోజ, ముందు వంట చేయి అంటాడు. సరే అండి అని సరోజ వంటగదికి వెళ్ళగానే మోహన్ సమీరాకి ఇష్టమైన కథలు చెప్పటం మొదలుపెట్టారు. ఆ కథలు వింటూ తండ్రి మాటలకి ప్రశ్నలు వేయటం మొదలుపెట్టింది. వంట చేస్తున్న సరోజ గారు ఆ మాటలు వింటూనే వంట చేసి వేడివేడి అన్నం ప్లేట్లో పెట్టి బెండకాయ వేపుడు కాస్త చారు వేసి సమీరాకి భోజనం తినిపించారు. భోజనం చేసి తండ్రి ఒడిలోనే పడుకుంది. మీకు కూడా భోజనం పెట్టేయనా? వద్దు సరోజ, కాసేపు ఆగి తింటాను. ముందు కొన్ని సామాను కొనాలి. సాయంత్రం పక్కింటి ఆకాశ్ తమ్ముడిని తీసుకొని వెళ్తాను. ఏం సామానండి? అమ్మాయికి మనం వంట సామాను కొందాం. ఫ్లాట్లో ఎల్లుండే కదా వెళ్ళటం, అందుకు. సరే అండి అని భర్త వైపు చూసి, రాత్రి నుంచి చిరాగ్గా ఉన్నారు. అసలేమైందండి? ఏం లేదు సరోజా. నిజం చెప్పండి. కార్తీక్ మీరు బయట చాలాసేపు మాట్లాడుకోవటం చూశాను. అసలేం జరిగింది అని అడుగుతుంది.
ఏం జరిగిందంటే ఏం చెప్పను. అక్కడ అమ్మాయికి సేఫ్టీ లేదు అని సుమిత్ర పనులన్నీ చెప్పగానే అంతా విన్న సరోజాకి ఒళ్ళు మండిపోయింది. ఏంటండి? కోడల్ని చూసుకునే విధానం అదా? తనకి ఆడబిడ్డ ఉంది కదా! తెలిసి కూడా ఇలా ఎలా చేయగలిగారు? అయినా ఈ విషయం నాకు ముందే చెప్పాలి కదా! అప్పుడే ఆవిడ గారిని దులిపేస్తాను అని కోపంగా అంది సరోజ. చూడు, గొడవలేమీ వద్దు. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. నువ్వు అడిగావని విషయం చెప్పాను. కానీ నువ్వు గొడవ పడతావని కాదు. ఏంటండి? మనమేం తక్కువ చేశామని? చెప్పాలి అంటే చూడు, నేను నరేష్ గారితో 2 మాటలు అడుగుదాం అనుకున్నాను. కానీ కార్తీక్ గురించి ఆలోచించే నేను ఆగిపోయాను. అల్లుడు ముఖం చూడు. మనకు కావాల్సింది అల్లుడు, కూతురు సంతోషంగా ఉండటం. జరిగిందంతా తెలుసుకొని వాళ్ళింటికి వెళ్ళి గొడవ పడితే కార్తీక్ మనసు బాధపడుతుంది. మధ్యలో తనే నలిగిపోతాడు. నువ్వు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. నేనొకసారి బయటికి వెళ్ళొస్తాను అని మోహన్ గారు సమీరాని సరిగా పడుకోబెట్టి బయటికి వెళ్లారు. సరోజాకి కోపం పోలేదు. కూతురు విషయంలో వియ్యపురాలు చేసింది తలుచుకొని తనలో తానే రగిలిపోయింది. సమయం వచ్చాక ఆవిడ గారికి మాటలు ఎలా అందించాలో నాకు బాగా తెలుసు అనుకొని బాధపడింది. ఆ తర్వాత కట్ చేస్తే కాళ్ళు కడుక్కొని లోపలికొచ్చారు నరేష్, దేవిగారు. సుమిత్ర హాల్లో కూర్చొని టీవీ చూస్తుంది. లోపలికి అడుగుపెట్టిన తల్లిని చూడగానే అమ్మా అంటూ నవ్వుతూ తల్లిని హత్తుకుని, బానే వచ్చావమ్మా, అసలు నీ దగ్గరికే వద్దామనుకుంటున్నాను. నీకు తెలుసా అమ్మా అంటూ సుమిత్ర పాఠం మొదలు పెడుతుంటే, అంతా నాకు తెలుసమ్మా అని సుమిత్రని వదిలి కోపంగా ఒక్కటిచ్చింది. షాక్గా చూసింది సుమిత్ర. ఎలా పుట్టావే నువ్వు నా కడుపున? ఇంటి పరువు తీశావు. కార్తీక్ వాళ్ళ అత్తామామల ముందు తలదించుకునేలా చేశావు అంటూ గంభీరంగా అరిచింది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.